తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు యథావిధిగా ఇంకొక 40-45 రోజులు మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వెలుగు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ తెలంగాణ రాజకీయాన్ని అస్థిరపరచడానికి తెలంగాణలో కేసీఆర్ గత పాలనను ఎండగడుతూ ఇప్పుడు జరుగుతున్నదేదో తెలంగాణకు అద్భుతమైన స్వర్ణయుగం వచ్చిందన్న రీతిలో వాళ్ళు వార్తలను అల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టవలసిన అవసరం తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే గతంలో ఏం మనకు 10 సూర్యులు 20 చంద్రులు లేరు, ఇప్పుడేం పోలేదు అవి. మళ్ళా కొత్తగా రేవంత్ రెడ్డి గారు తెచ్చేది ఏం లేదు. కాబట్టి ఏంటంటే కేసీఆర్ కుటుంబం అవినీతి చేస్తే, కవిత అవినీతి చేస్తే, కేటీఆర్ అవినీతి చేస్తే, హరీష్ రావు అవినీతి చేస్తే, కేసీఆర్ అవినీతి చేసినా తీసుకపోయి జైలు లేరు. ఆ వంకతోటి తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊకునే అవకాశం లేదు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి అంతటిని బయటికి తీస్తూనే తెలంగాణ అభివృద్ధికి ముందుకు సాగాలి. కేసీఆర్ ని సాకువ చూపిస్తూ పబ్బం కట్టుకుంటామంటే చెల్లది. కేసీఆర్ ని దొంగగా చూపిస్తూ మేము ఏ అభివృద్ధి ఏ సంక్షేమ ఫలాలు అందించామంటే కుదరదు. ఎంతసేపు కేసీఆర్ ను చూపిస్తూ మీ పాలన ముందుకు సాగాలంటే కుదరది. తెలంగాణలో కేసీఆర్ గత 9.5 సంవత్సరాల్లో అవినీతి చేస్తే అవినీతిని దొరకబట్టాలి. అదే విధంగా మీరు ఇచ్చిన 421 హామీలను నెరవేర్చాలి. ఇంతసేపు కేసీఆర్ ను చూపిస్తూ మీరు పాలన ఇదే ఒంటెద్దు పాలన పోతే గనక ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు వస్తాయని మరొక్కసారి హెచ్చరిస్తూ ఇక మనం మార్నింగ్ న్యూస్ లోకి పోదాం. మార్నింగ్ న్యూస్ లోకి పోయే ముందు ఒకసారి ప్రజలు మిత్రులు ఇక్కడ కామెంట్ చేస్తారు కదా, పనుగంటి చౌర్య జై భీమ్ బ్రదర్ అని పెట్టిండు. జై భీమ్ పనుగంటి చౌర్య. అదే విధంగా అశోక్ చన్నే అని హాయ్ అని పెట్టిండు, హాయ్. ఇక సందీప్ సంజు గుడ్ మార్నింగ్ అన్న అని పెట్టిండు, గుడ్ మార్నింగ్ సంజు. ఇక రాఘవేంద్ర చారి జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆర్ఎస్పి, జై భీమ్ అని పెట్టిండు. ఓకే, ఈ రెండు మీకు. ఈ కింద జై భీమ్ మాత్రం మేమంటాం. ఎందుకంటే జై కేసీఆర్, జై ఆర్ఎస్పి అంటే మేము పార్టీ వ్యక్తులం కాదు, లేకపోతే పార్టీ కండువ కప్పుకున్న వాళ్ళం కాదు. కాబట్టి జై భీమ్ అని మాత్రం తప్పకుండా అంటాం. జై భీమ్ అంటే పాలి భాష, పాలి భాషలో జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లు అని అర్థం. ఈ దేశంలో రానున్న రోజుల్లో కావచ్చు, శాశ్వతంగా కావచ్చు, జ్ఞానం వర్ధిల్లాలే. బాపన వల్ల మంత్రాలకు చింతకాయలు రాలయ్యి అనే నిజాన్ని తెలుసుకోవాలి మనం. ఇక చెంగిచెర్ల వెళ్ళినావా ప్రవీణ్, దళితుల పైన దాడి చేసినారు కదా. మరి ఇది రామ్ పెట్టిండు. రామ్ దళితుల పైన చెంగిచెర్లలో దాడి అనేది ఇంకా పూర్తి వివరాలు మనకైతే తెలియదు. ఒకవేళ తెలుసుకుంటే మాత్రం తప్పకుండా చెంగిచెర్ల దాకా వెళ్ళొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తాం. ఆ అడ్రస్ కానీ ఆ డీటెయిల్స్ కానీ ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ కి 970464242961 ఇక్కడ ఉన్నది కదా తెర మీద. ఈ వాట్సాప్ నెంబర్ కి చెంగిచెర్లలో ఏం జరిగిందో కొంచెం నాకు డీటెయిల్స్ పెట్టండి. దాన్ని బట్టి మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు మరొక్కసారి మన ఛానల్ ని ఫాలో అవుతున్న మిత్రులకు, ప్రజలకు ఒక విజ్ఞప్తి. మాకంటూ ఒక ఛానల్ కావాలి, మాకంటూ ఒక సొంత అడ్డ కావాలి. ఆ సొంత అడ్డ కోసం, సొంత ఛానల్ కోసం మా ప్రజల దగ్గర నుంచే మేము కొంత విరాళాన్ని అనుకోవచ్చు, లేకపోతే మీ సహకారాన్ని అనుకోవచ్చు, లేదా మీ సహాయాన్ని అనుకోవచ్చు కోరుతున్నాము. మాకు కొంత ఎక్విప్మెంట్ కావాలి, ఆఫీసు ఫర్నిచర్ కావాలి, కెమెరాలు కావాలి, సిస్టాలు కావాలి. వీటి కోసం మీ దగ్గర నుండే మేము అర్థిస్తున్నాం. మా నెంబర్ వచ్చేసి 9704642961. ఈ నెంబర్ కి ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది. మీ సహాయాన్ని అందించవచ్చు. అదే విధంగా అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ జత చేసినాం. ఈ అకౌంట్ నెంబర్ కూడా మీ సహాయాన్ని అందించవచ్చు. దాంతో పాటు తెలంగాణలో తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల పట్ల
కొట్లాడడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, ఇలా దినేష్ లాంటి యువకులలో చైతన్యం కలిగించి దీన్ని రాజకీయ పోరాటంగా మలచడానికి మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసినాం, ఒక వేదికను ఏర్పాటు చేసినాం. ఆ వేదిక ఏర్పాటుగా పోరాడడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, అణగారిన వర్గాల పట్ల మనకున్న నిబద్ధతను తెలియజేయడానికి, వాళ్ళ తరపున మనం కొట్లాడడానికి, ఈ సంస్థలో పనిచేయడానికి, వేదిక పైన ఉండి కొట్లాడడానికి ఎవరు ముందుకు వచ్చినా వారికి స్వాగతం పలుకుతూ మీ డీటెయిల్స్ ని 9704642961 కి వాట్సాప్ ద్వారా తెలియజేయాలని మరొక్కసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.